హల్లెలూయా. స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. సృష్టించిన సృష్టికర్తకే మహిమ రావాలి. ఏ మనుషునికి మహిమ రావడానికి వీలు లేదు. సృష్టించిన సృష్టికర్తకు తప్ప వేరొకరు పొందుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే సమస్త మానవులను, బంధుమిత్రులను, మనలను బ్రతికించేది దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే. సమస్త మానవుల హృదయాలను ఎరిగిన దేవుడు, సృష్టించిన సృష్టికర్త మాత్రమే. కీర్తన భాగం 6వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసియున్నాను. అయితే మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? ఇప్పుడు పాతాళములో మొరపెడితే ఎవరు వింటారు? ఈ మానవులు ఎవరైనా వింటారా? ఎవ్వరు వినరు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. మరణించిన వారు ఇప్పుడు ఎంతమంది మరణించారో ఏ మానవుడైనా యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకము చేస్తాడా? బ్రతుకున్న మానవులకు యెహోవాను జ్ఞాపకం చేస్తాడా? పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తాడా? మరణించిన తర్వాత మట్టి నిన్ను స్తుతించునా? సమాధులు నిన్ను స్తుతించునా? జీవం గల వారే కదా జీవం ఉన్న దేవుణ్ణి మనం స్తుతించేది. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే దేహంలో ప్రాణం ఉన్నంత వరకే జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు అంటారు చూడు. తీపి అనేది కూడా మానవ హృదయంలో అపవాది తీసుకొచ్చే ఫలాలే. ఎందుకంటే అపవాదికే ఎక్కువ మానవులు లోబడతారు. ప్రతి మానవుడు ఎవరైనా కానీ ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మళ్ళీ మేము నీతిమంతులం అని చెప్పుకునే వాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళే డప్పు కొట్టుకునేవాళ్ళు. ఎవరు నీతిమంతులు లేరు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? పాతాళం ఇప్పుడు దిగిపోయిన తర్వాత, సమాధిలో దిగిపోయిన మానవుడు ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు గురించి జ్ఞాపకం చేశాడా? ఏ మానవునికైనా సమాధులలో ఉన్నవారు బ్రతుకున్న వాళ్లకు జ్ఞాపకము చేశారా? క్వశ్చన్ మార్క్. బ్రతుకున్నవాడే కదా నీతిలో నడిపించాలి కదా ప్రతి మానవుడు. వానికంటే నేను పెద్దగా కావాలి, వానికంటే నేను డబ్బు ఎక్కువ సంపాదించాలి, వానికంటే నేను వెండి బంగారాలు ఎక్కువ సంపాదించాలనుకునే మానవులు ఇప్పుడు అనేకులు బోధకులు వచ్చారు. అనేకులు అన్యులలో ఉన్నారు, ధన్యులలో ఉన్నారు. నాకు పదవులు ఉన్నాయి, నా పదవి కాపాడుతుంది నా ప్రాణాన్ని. నా ప్రాణం, నీ ప్రాణం అందరికీ సమానమైన దేవుని రక్షణ కావాలి. రక్షణ సమానం అనేది గుర్తించకుండా ఇప్పుడు అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది సేవకులు అనుకునేవాళ్ళు మూలపాఠాలు అంటారు. మూలపాఠాలైనా ఏ పాఠాలైనా దేవుని కృపలోనే బ్రతుకుచున్నాము. ముందుగా దేవుడు ఇచ్చే శ్వాసను తీసుకొని బ్రతుకుచు మనుషులను పొగిడే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మనుషులు పొగిడే వాళ్ళు డబ్బును చూస్తే స్వార్థ ప్రియులుగా తయారయ్యారు.
ఎందుకు డబ్బు మీద ఉన్నంత ప్రేమ మనుషుల మీద ఎందుకు లేదు ప్రేమ? ఇప్పుడు వెండి బంగారాల మీద ఉన్నంత ప్రేమ మానవుని మీద ఎందుకు చూపించలేకపోతున్నాము? దేవుడు చెప్పింది ఏంది, మనం చేసే సేవకునికే అర్థం కాలే. ఇప్పుడున్న సేవకులకే బైబిల్ మాటలు అర్థం కాలే, బైబిల్ వాక్యాలు అర్థం కాలే. అర్థం కాకుండా వ్యర్థ ప్రయాసాలు పడుతున్నారు. పెద్ద బోధకులైనా, కార్పొరేట్ బోధకులైనా నేను నేను అనే గర్వం, నేను అనే అహంకారం ప్రతి మానవుల్లో ఉన్నది. మరి డబ్బు కాపాడిందా ఏ మానవుని ప్రాణమైనా? సమాధానం చెప్పాలి ఈరోజు. ఏ మానవుని ప్రాణమైనా డబ్బు కాపాడిందా? వెండి బంగారాలు కాపాడాయా? పదవులు కాపాడాయా? పోయిన తర్వాత కదా మానవ జీవితం గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పింది. ఎంతమంది అర్థం చేసుకున్నారు బైబిల్ గురించి? ఈరోజు కొంతమంది మనసులకు సాగిలపడే వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఇప్పుడు దేవునికి సృష్టించిన సృష్టికర్తకు సాగిలపడాలని నేను అంటున్నా. సృష్టించిన సృష్టికర్తను మరిపిస్తాను ఇప్పుడున్న బోధకులు. వాళ్ళు డబ్బు కొట్టుకుంటానున్నాం. సేవకుల దగ్గర ఉంటే సేవకులనే డప్పు కొడతాండ్రు. మరి సేవకుల డప్పు మనుషులు మిమ్మల్ని పొగిడినట్లయితే శ్రమ, మనుషులు మిమ్మల్ని పొగిడినట్లయితే శ్రమ. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఉన్నది. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయించాలంటాడు? రాజు అయినా కూడా మనుషుడే. పదవి ఉన్నంత మాత్రాన ఆ మనుషుడు తనలో ఉన్న ప్రాణం కాపాడుకున్నాడా ఏ రాజైనా? ఈ అర్థం చేయడం లేదు, సేవకులకి అర్థం కావడం లేదు. ఇక బోధకులకే అర్థం కానప్పుడు విశ్వాసులకు ఏమి నేర్పించగలరు? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. మరణించిన వారికి, వారి ఆత్మకు, శరీరంలో ఉన్న ప్రాణానికి నేను అనే గర్వం, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను అనే అహంకారం, భౌతికమైన మాటలు చెప్తూ కాలం గడిపే సేవకులు వచ్చారు. ఆత్మీయంగా బోధలు బంద్ చేశారు. ఆత్మీయంగా బోధలు బంద్ చేసి భౌతికమైన శరీరానికి లోబడే సేవకులు వచ్చారు. ఈ లోకాశలకు లోబడే సేవకులు వచ్చి ఈ లోకాశల గురించి మాట్లాడే వాళ్ళు అధికమయ్యారు. మోసం చేస్తూ, డబ్బు సంపాదిస్తూ, పదవులు సంపాదిస్తూ ఎవరైనా ఉన్నారా మరి భూమి మీద? ఆదాం మొదలుకొని ఇప్పుడు ఎన్ని తరాలు పోయినాయో ఏ మానవుడైనా చెప్పగలడా? ఇప్పుడున్న సేవకులలో కావచ్చు, మేము జ్ఞానులం అనుకొని మాట్లాడే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మరణం గురించి మాట్లాడండి. ఇక్కడ మరణం అనేది ప్రతి మానవునికి మరణం అనేది ఉన్నది. ఆ మరణం గురించి ఆలోచించారు ఎవరైనా? ఆ మరణాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే నేను వెండి బంగారాలు సంపాదించినా కూడా నా ఎమ్మడి రావు. నా ఆలోచన దేవుని మీద ఉండాలి, నా ఆలోచన, నా క్రియలు దేవుని క్రియలు జరిగించాలి అనుకునే మానవులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది సేవకులు ఉన్నారు? నిన్నటి దినము ఎంతమంది బోధించారు? నన్ను కూడా మరణం వెంటాడుతుంది, మరి నేను యేసుక్రీస్తు ప్రభువుకు లోబడతాను, ఆయన యథార్థత నాలో ఉండాలి అని అనుకునే సేవకులు ఎంతమంది ఉన్నారో చెప్పాలి జవాబు. ఇది చెప్పరు ఇప్పుడు సేవకులు అనుకునే వాళ్ళు. ఈ లోక సంబంధంగా బిల్డింగులు కట్టియడం, ఈ లోక సంబంధంగా వెండి బంగారాలు సంపాదించడం, ఈ లోక సంబంధంగా ప్లాట్లు, భూములు, జాగలు, నా పదవి, నా డబ్బు, నా వెండి బంగారాలు, మానవుని మీద ప్రేమ చూపెట్టడం లేదు. కానీ వెండి బంగారాల మీద చూపెట్టినంత ప్రేమ, డబ్బు మీద చూపెట్టినంత ప్రేమ,
కావాలి కావాలి కావాలి. ఏం యోబు యోబు మాటలు ఒక్క సేవకునికైనా గుర్తుందా? యోబు మాటలు, యోబు ఆలోచన. ఎవరైనా మరణించేవారే కదా. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. మరణమైనాక సతీష్ కుమార్ చెప్పగలడా? నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఎన్ని మందిరాలు కట్టించాను, నేను అన్ని మందిరాలు కట్టించానని చెప్పగలడా? పెద్ద పెద్ద మందిరాలు నా దగ్గరికి 4 లక్షల మంది వచ్చారు అని మరణించిన తర్వాత సతీష్ కుమార్ చెప్పగలడా? చెప్పేది ఉంటే దేవునితో సమానుడు, చెప్పకపోతే మానవుని ఆలోచన ఎటువంటి ఆలోచన? మట్టికి మన్నయ్య ఆలోచన, మట్టికి మన్నయ్య క్రియలు, మానవుని క్రియలు. ఎవరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ లోకంలో? ఈ లోకంలో నేను ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేదని యోబు మాటలు ఎంతమంది సేవకులు గుర్తుపెట్టుకున్నారు? నేను దిగంబరినై వచ్చి తిని దిగంబరినై నా తండ్రి యొద్దకు పోతాను అని చెప్పిన యోబు మాటలు ఎంతమంది సేవకులు గుర్తుపెట్టుకున్నారో చెప్పాలి. దేవుని కృపలో అడుగుతున్నాను. ఏ సేవకుడైనా, సేవకులు మారాలి. ముందు విశ్వాసులను మార్చడానికి సేవకులు మారిన తర్వాత విశ్వాసులు మారుతారు. స్వార్థ ప్రియులు లేకుండా ఏ మానవుడు బోధిస్తున్నాడో చెప్పాలి. ఈరోజు స్వార్థం లేకుండా బోధించే మానవుడు ఎంతమంది బోధిస్తున్నారు? విశ్వాసుల దగ్గర డబ్బు దోసుకొని పెద్ద పెద్ద మందిరాలు కట్టుకుంటూ స్వార్థ ప్రియులుగా తయారై అన్నం లేని వారికి అన్నం పెట్టమన్నాడు. బీదల మీద కనికరించువాడు ధన్యుడు అన్నాడు. ఏదో 1-2 ఇవ్వడం, బీదలకు ఇచ్చి నేను ఇచ్చానని వీళ్ళు డప్పు కొట్టుకోవడం, అది కాదు. నీవు హృదయంలో ఎల్లవేళలు ఒకే తీరుగా ఉండాలని చెప్తాడు ప్రభు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మరి నిన్న నేడు రేపు అంటే నువ్వు ఏ రోజు చదివినా కూడా నిన్న నేడు రేపు. నువ్వు 100 సంవత్సరాల కింద చదువు ఇదే మాట, దేవుడు రాసిన మాట అర్థం కాలేదు మానవులకు. నిన్న నేడు రేపు, ఈరోజు చదివిన నిన్న నేడు రేపు అనే మాటలు ఏ మానవునికి గుర్తురావు. ఏమైనా డబ్బు లెక్కించుకోవడం, డబ్బు మీద ఆశలు ఎక్కువ పెట్టుకోవడం, నేను అనే గర్వం, నేను అనే అహంకారం. నీతో ఎవరు రారు. నువ్వు పుట్టినప్పుడు ఎవరు పుట్టలేదు. నువ్వు చనిపోతే ఎవరు చనిపోరు నీతో. మరణమైన తర్వాత నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? పాతాళంలో స్తుతి చెల్లించిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రాణంతో ఉంటేనే కదా దేవుడు ఇప్పుడు మనం స్తుతించేది. ప్రాణంతో లేనప్పుడు ఎలా స్తుతి చెల్లిస్తాము? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుని మాటలు దీవించును గాక.